చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎస్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. సీజన్తో సంబంధం లేకుండా ఐస్ క్రీమ్స్ లాగించేస్తూ ఉంటారు. చాలామందికి ఐస్ క్రీమ్స్ ఇంట్లో తయారు చేసుకోవడం ఇష్టం. అలానే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను స్నో డ్రాప్స్ వాళ్ళ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గరకు వచ్చాను. వాళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అసలు ఆ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందామా. సో మనతో పాటు ఉన్నారు స్నో డ్రాప్స్ కంపెనీ CEO అండ్ ఫౌండర్ శ్రీకాంత్ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వచ్చేయండి. సో ఇది యాక్చువల్లీ స్నో డ్రాప్స్ ఐస్ క్రీమ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో CEO అండ్ ఫౌండర్ శ్రీకాంత్ గారు అండ్ రఘునాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. శ్రీకాంత్ గారిని అడిగి అసలు ప్రాసెసింగ్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ఎలా ఈ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని చూస్ చేసుకున్నారు, ఆ బిజినెస్ విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. హలో శ్రీకాంత్ గారు, హాయ్, నైస్ మీటింగ్ యూ. వెల్కమ్ మేడం. సో ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. స్నో డ్రాప్స్ ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూద్దాం అనుకున్నాం. చాలా మందికి ఐస్ క్రీమ్స్ బోల్డ్ అంత ఇష్టం ఉంటుంది. షాప్ వరకు చూస్తుంటారు కానీ అసలు ఎలా ప్రాసెస్ చేస్తారు ఏంటి అని తెలీదు. అంటే నాకు ఇక్కడ చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఐస్ క్రీమ్ని పెట్టాలని ఎలా థాట్ వచ్చింది? అంటే మేడం, యాక్చువల్గా ఇది మా ఫ్యామిలీ బిజినెస్. ఇది ఓకే, మాకు ఇది 40 years నుంచి మంచిర్యాలలో మాకు ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఓకే, నేను MSc అగ్రికల్చర్ చదువుకున్నాక ఒక 6 years ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసి జాబ్ వద్దు, ఒక బిజినెస్ ఉండాలని చెప్పేసి ఐస్ క్రీమ్ చిన్నగా ఇక్కడ హైదరాబాద్లో 2006లో స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి? బాగుంది మేడం. ఆ రోజు మేము స్టార్ట్ చేసినప్పుడు మా పర్ అవర్ కెపాసిటీ వచ్చేసి 100 liters ఉండేది. 100 liters పర్ అవర్. ఇవాళ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 3000 liters పర్ అవర్ కెపాసిటీ ఉంది. 3000 liters పర్ అవర్ అంటే ఎంత ప్రొడ్యూస్ చేస్తారు ఐస్ క్రీమ్ ఇన్ ఏ డే మీరు? అంటే కెపాసిటీ ఎంత? యాక్చువల్గా మేము ఒక 10,000 liters మిక్స్ తయారు చేసి ఒక 20 నుంచి 24,000 liters ఐస్ క్రీమ్ సీజన్లో ప్రొడక్షన్ చేస్తాం. ఓకే, సో ఎలా రన్ అవుతుంది ఇప్పుడు బిజినెస్? సక్సెస్ఫుల్గా చిన్నగా స్టార్ట్ చేశారు, సో ఇప్పుడు ఎంత రీచ్ ఉంది? మేము ఆ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసిన అనుభవాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి మాకు ఒక డిస్ట్రిబ్యూషన్ సెటప్, మంచి అకౌంట్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేల్స్, మార్కెటింగ్ అన్ని డిపార్ట్మెంట్ పెట్టి మేము ఇక్కడ కూర్చొని మేము ఆర్గనైజ్ చేస్తాం. మాకు త్రూ అవుట్ తెలంగాణలో అప్రాక్సిమేట్లీగా ఒక 140 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మా సేల్స్ అంతా మా డిస్ట్రిబ్యూటర్స్. తర్వాత మా మెయిన్ ఫోకస్ అంతా మ్యారేజ్ పార్టీస్, హోటల్స్, రెస్టారెంట్స్, పార్టీ ఆర్డర్స్, వీటి మీద మనం. సో యూజువల్గా ఫుడ్ బిజినెస్ అనగానే చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అండ్ హ్యూమన్ లైఫ్ రిస్క్ చేయకూడదు అంటారు. ఎవ్రీ డే వర్క్ ఉంటుంది, అంటే ఎలా ఉంది ఏంటి అని. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? క్వాలిటీ చెక్ కావచ్చు, అష్యూరెన్స్ కావచ్చు. అపార్ట్ ఫ్రమ్ అదర్ ఫుడ్ ఇండస్ట్రీ లాగా, రెస్టారెంట్స్, క్యాటరింగ్ లాగా అట్లా కాకుండా ఇది టోటల్లీ మెకనైజ్డ్. ఓకే, అంటే దీంట్లో ఫస్ట్ మనకు వచ్చిన రా మెటీరియల్స్ దగ్గర నుంచి మన ఎండ్ ప్రోడక్ట్ వరకు మనకు ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్లో ఇప్పుడు మిల్క్ తీసుకొచ్చిన, షుగర్ తీసుకొచ్చిన, డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చిన, స్టెబిలైజర్స్, ఏ రా మెటీరియల్ తీసుకొచ్చినా ఫస్ట్ మన ల్యాబ్లో టెస్ట్ చేస్తాం. తర్వాత మన ఎండ్ ప్రోడక్ట్ కూడా మనకు స్పెసిఫిక్గా మనకు FSSAI రూల్స్ ప్రకారం, మన నామ్స్ ప్రకారం ఉందో లేదో టెస్ట్ చేసినాక మనం మార్కెట్ రిలీజ్ చేస్తాం. దీనికి మనకు సపరేట్గా ల్యాబ్ ఉంది. తర్వాత ఇదంతా ప్రతి ప్రోడక్ట్ మనం SOP చేస్తాం. ఎన్ని గ్రామేజ్, ఎన్ని లీటర్, ఎంత మిక్స్కి ఎన్ని, ఏ క్వాంటిటీ ఎంత వేయాలి, ఏది వేయాలి అనేది అది ఫస్ట్ నుంచి. ఇప్పుడు నేను చేసినా, మీరు తయారు చేసినా, ఇది మెకనైజ్డ్ కాబట్టి ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. సో యూజువల్గా అంటే ఫస్ట్ మీరు బిజినెస్ చేయలేదు, అంటే ఫ్యామిలీ బిజినెస్, తర్వాత మీరు జాబ్ చేస్తారు, అగైన్ ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్. ఎలా ఉంది ఈ జర్నీ అసలు? చాలా బాగుంది మేడం. డిఫరెన్స్ ఏం చూసారు అంటే జాబ్ చేస్తున్నప్పటికీ ఇప్పటికి? జాబ్లో మేడం జాబ్ సెక్యూరిటీ అవన్నీ ఓకే బాగానే ఉంటుంది, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు సాటిస్ఫాక్షన్ రాదు.
కరెక్ట్. మానిటరీ టర్మ్సే కాదు, మా దగ్గర ఇప్పుడు అప్రాక్సిమేట్గా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఒక 300 నుంచి 400 ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగినాం. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. డెఫినెట్లీ. సో ఇప్పుడు నాకు ఆ ల్యాబ్స్ కానీ అవన్నీ చూపిస్తారు, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చూపిస్తాను మేడం. మా టెక్నికల్ పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు అసిస్ట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ మేడం. సో ఈ డిపార్ట్మెంట్ ఏంటి? ఇది అకౌంట్స్ డిపార్ట్మెంట్ మేడం. అకౌంట్స్ డిపార్ట్మెంట్. వీళ్ళు అక్షోక్ అని మాకు సీనియర్ అకౌంటెంట్, మన భవానీ మేడం గారు. వీళ్ళంతా మన అకౌంట్స్ అంతా వీళ్ళే. సో ఎలా ఉంటది? ఎవ్రీడే ఉంటదా? అంతా జిఎస్టీ ప్రకారం బిల్లింగ్ జరుగుతుంటది. ఓకే. బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ డిపార్ట్మెంట్. సో అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, డెలివరీ వరకు చూడాలి ఇప్పుడు డెఫినెట్లీ. ఓకేనండి. సో ఇది ల్యాబ్ మేడం. ఇక్కడ మాకు ఐస్ క్రీమ్ సంబంధించిన ఏమైతే టెస్ట్ చేయాలో రా మెటీరియల్స్ కానీ ఫినిష్ ప్రొడక్ట్స్ కానీ అన్ని ఇక్కడ టెస్ట్ చేస్తాం. ఇతను రామకృష్ణ, మా ల్యాబ్ టెక్నీషియన్. ఇతను బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేసి ఇక్కడ 1 year నుంచి మన దగ్గర జాబ్ చేస్తాం. ఓకే. సో ఏం జరుగుతుంటదండి ల్యాబ్ లో యూజువల్ గా? ఒకసారి మాకు చూపిస్తారా? చూపిస్తాను మేడం. ఓకే. ఇది మీ మినీ ల్యాబ్ అంతేనా? సో ఏమేమి ఉన్నాయి ఇందులో అసలు? మేడం ఫస్ట్ వచ్చిన అవుట్కమ్స్ నుంచి రా మెటీరియల్స్ ఏదైనా ఇండస్ట్రీకి వస్తే ఫస్ట్ ల్యాబ్కి వస్తుంది. ఓకే. వచ్చిన ప్రతి ఒక్క రా మెటీరియల్ మేము క్వాలిఫై అయిన FSSA ఉన్న లైసెన్స్ నెంబర్ ఉన్న రా మెటీరియల్స్ అంటే అలౌ చేస్తాం. ఓకే. అలౌ చేసిన తర్వాత ఇక్కడికి ల్యాబ్కి వచ్చి టెస్ట్ అప్రూవల్ అయిన తర్వాతనే బ్యాచ్ మిక్స్కి వెళ్తాయి. అక్కడ మీకు శ్రీకాంత్ సార్ మొత్తం చెప్పేసాడు. సో అలా వెళ్ళిన ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన ప్రతి ఒక్క బ్యాచ్ ఆ మిక్స్ శాంపుల్ తీసుకొస్తాం. ఓకే. శాంపుల్ చేసి ఫస్ట్ మేము టేస్ట్ చేసి సెన్సర్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత అసిడిటీ చెక్ చేసుకుంటాం. అసిడిటీ అయిన తర్వాత ఫ్యాట్ చెక్ చేసుకుంటాం. ఫ్యాట్ SNF లో చేసుకుంటాం. ప్రతి ఒక్కటి టెస్ట్ చేసిన తర్వాత ఆ ఫార్ములకు తగ్గట్టు అది క్వాలిఫై అయితేనే బ్యాచ్ మిక్స్ కి అప్రూవల్ చేస్తాం, లేకుంటే డిస్కార్డ్ చేస్తాం. సో ఎలా టెస్ట్ చేస్తారు ఏంటి ఒకసారి చూపించాలా? ఇది ఆల్రెడీ చేశారా శాంపుల్? సెన్సర్ టెస్ట్ మేడం, మళ్ళీ ఒకసారి మీకు చేసి చూపిస్తాం. ఓకే డన్. ఇది ఏంటండి? ఇది అసిడిటీ టెస్ట్ మేడం. అసిడిటీ టెస్ట్. ఓకే. ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ మేడం. ఓకే. 0.1 ml నార్మాలిటీ ఉంటుంది. ఇది మేము తీసుకొని ఫస్ట్ మేము ఏం చేస్తామంటే 10 ml మిక్స్ తీసుకుంటాం మేడం. ఓకే. సో ఇది మీకు వచ్చిన శాంపుల్ అంటే బేస్ మిక్స్ మేడం. బేస్ మిక్స్. ఓకే. అక్కడ మీకు ఇంగ్రీడియెంట్స్ వేసి మిక్స్ చేసిన మిక్స్ ని 10 ml తీసుకుంటాం మేడం. ఓకే. సో ఇందులోకి తీసుకున్న తర్వాత మరి అసిడిక్ టెస్ట్ చేస్తాం మేడం. దీనికి ఇండికేషన్ ఫినాప్లో ఇండికేటర్ రాస్తాం. ఓకే. 3 to 4 drops చేస్తాం. ఇక్కడ ఫస్ట్ డీరే ట్రేడింగ్ లో స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటాం మేడం 24. ఓకే. మనకి ఎండ్ పాయింట్ పింక్ కలర్ లో ఫామ్ అవ్వాలి మేడం. ఓకే. సో ఆల్రెడీ మనకు ఫస్ట్ వేసేస్తూనే ఫామ్ అయిపోతుంది. సో పింక్ ఫామ్ అయితే అసిడిక్ నేచర్ ఎలా ఉంది అని తెలిసిపోతుంది మేడం. ఓకే. మనం 24 దగ్గర తీసుకున్నాం మేడం. 1.5 కి స్టాప్ అయింది రీడింగ్. ఓకే. దాని దగ్గర ఫామ్ లో వేసుకుంటే బ్యాచ్ మిక్స్ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్. సో ఇలా ఎన్ని చేస్తుంటారు మీరు బ్యాచెస్ వైస్ ఎవ్రీ డే? ఎవ్రీ 3 to 4 చేస్తాం. ఎవ్రీ 3 to 4 కంపల్సరీ చేస్తాం. సో దాని తర్వాత ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంట్రీ చేస్తాం. సిస్టమ్ లో ఎంట్రీ చేసి అప్రూవల్ అయితేనే నెక్స్ట్ మనం బ్యాచ్ మిక్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే. అది అయిపోయిన తర్వాత ఫ్యాట్ టెస్ట్ చేసుకుంటాం. ఓకే. ఇదేం టెస్ట్ ఉంది? ఇది ఫ్యాట్ టెస్ట్ మేడం. ఫ్యాట్ టెస్ట్. ఓకే. ఎంత ఫ్యాట్ ఉంది ఎంత ఐస్ క్రీమ్ లో ఎంత ఫ్యాట్ ఉంది మనం ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఆ ఫ్యాట్ ఉందో లేదో చూసుకుంటాం. ఓకే. అలా ఉంటేనే నెక్స్ట్ మేము దాని తగ్గట్టుగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇది ఫ్యాట్ మిషన్ అంటే ఫ్యాట్ చెక్ చేసుకుంటాం. ఓకే. పర్ఫెక్ట్. సో చూసారు కదా, ఫస్ట్ అక్కడ నుంచి శ్రీకాంత్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత అకౌంట్ సెక్షన్కి వచ్చాము. దాని తర్వాత ల్యాబ్. ఇక్కడ మొత్తం అంతా పర్ఫెక్ట్ గా ఉందని తెలిస్తేనే మళ్ళీ మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ డిస్పాచ్ చేసేటప్పుడు కూడా సెన్సర్ టెస్ట్ చేసి పంపించేస్తాం. ఓకే. డిస్పాచ్ అప్పుడు కూడా సెన్సరీ టెస్ట్ చేసి పంపిస్తాం. మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూసుకొని బయటికి డిస్పాచ్ చేస్తాం. సో గైస్ తెలుసు కదా, ఐస్ క్రీమ్ తినడం అనేది ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటుందో, అసలు ల్యాబ్ లో ఎలా ప్రిపేర్ చేస్తారని కూడా పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దట్ టు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ నుంచి చేశారనమాట. ఇట్స్ వెరీ వండర్ఫుల్ గా ఉంది. సో నెక్స్ట్ ద మెయిన్ థింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు ఏంటి ఒకసారి చూసేద్దాం. వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్దామా సార్?